పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. విఘ్నేశ్వరుడు, తర్వాత అమ్మవారు, కాశీనాయన, కాశీనాయన, యమధర్మరాజు, యమధర్మరాజు వెనక పక్క గంగవ, నంద్యాల ఉంది. అన్నదానం కాశీనాయనతో పాటు బాగా ఇదిగా ఉన్నప్పుడు అందరికి తమలపోగులు అమ్ముకుంటాడు కూర్చొని సెంటర్లో, నంద్యాల సెంటర్లో 10 ఒక్కరికి వచ్చిన వాళ్ళకి వచ్చుకున్న రూపాయి 10 మందికి అన్నదానం పెట్టేది, లేని వాళ్ళు వచ్చి. ఆ రకంగా కాలం చెందిన దాకా పెడతానే ఉంది. పెట్టినాక నాయనగారు ఆమె పేరు మీద ఆశ్రమం కట్టించింది నంద్యాలలో. నిత్య అన్నదానం జరుగుతుంది ఆమె పేరు మీద కూడా. ఆకులు గంగమ్మని ఆకులు తోమలపోకలు అమ్ముకునేది. కాశీనాయన ఉండగా కానుంచి ఆడ గుడ్డుకి ముందు కూర్చొని తోమలపోకలు అమ్ముకుంటా 10 మందికి అన్నం పెడతంటా చేస్తూ ఉండేదంట. ఇంకా ఆ తర్వాత ఆమెకు కూడా అవసరం కట్టి అన్నదానం జరుగుతున్నాను. వీరభోగం వసంతరాయుడు గారు ఆయన కలియుగాన్ని చేయడానికి, ధర్మాన్ని రక్షించడానికి భూమి మీదకి వస్తున్నారు. ఎండో పుట్టి వచ్చిండు, టైం దగ్గరకు వచ్చింది, మనసులో తిరుగుతుండ, మొత్తానికి మనసులో తిరుగుతుడు. ఆయన టైం వచ్చినప్పుడు బయటకు వస్తాడు. ఈ ధర్మాన్ని మొత్తం అంతరించి ఆయన ధర్మాన్ని ఎప్పుడైనా ధర్మ పరిపాలన చేయడానికి వస్తుందంట భూమి. రామచంద్ర నాయన గారు చెబుతుంటే మేము వింటుంటాం అప్పుడప్పుడు. ఆయన వచ్చినప్పుడు చెబుతాం. కలుగొట్ల రామచంద్ర నాయన ఆయనే వసంతరాలుగా వచ్చింది అమ్మవారు. సాధన చేసుకుంటూ వచ్చింది. కలియుగాన్ని మళ్ళీ ధర్మ పరిపాలన చేసుకురావడానికి వాళ్ళిద్దరూ వస్తారని చెబుతున్న నాయన గారు. అది తొందరలో ఉంది, టైం దగ్గరలో ఉంది అని చెబుతున్నారు. వినకొండలో కాసిన మామూలుగా కాంతారావు, మాధవమ్మ అని వాళ్ళిద్దరు బ్రాహ్మణులు. వాళ్ళు నాయనగారిని ఎప్పుడు కాశీనాయన అడిగినారంట. నాయన మేము కూడా 10 మంది పెట్టాలని ఉంది నాయన అంటే, టైం వచ్చినప్పుడు నేను చెబుతానమ్మా అంట అని ఆయన కాశీనాయన వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చిందంట. కాంతారావు గారు బండి ఎక్కించుకొని తిప్పిండంట ఆయన నాయనగారిని అప్పట్లో. ఆ తర్వాత కాలం చెల్లిపోయిండు. నాయనగారు ఆయన వస్తా ఉంటాడు. కాంతారావు గారు రామచంద్ర నాయన ఆయన శిశువుడు ఉన్నాడు. ఆయన వచ్చి చెప్పిండంట, అమ్మ నాయనగారు అప్పుడు ఎప్పుడు మాట ఇచ్చినండి నాయన అంటే, సరే పెడిదిగాని నమ్మనంట. గత 12 సంవత్సరాల నుంచి ఆయన వచ్చి స్టార్ట్ చేసింది. 12 సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం జరుగుతూనే ఉంది. కాంతారావు గారు, మాధవమ్మ గారు, రామచంద్ర నాయన దయతో ఇప్పుడు వడికి ఈ 12 సంవత్సరాల నుంచి ఎంతో మంది తింటున్నారు. కరోనా టైంలో దాదాపు 2000 మంది కూడా తిన్నారు. ఏ రోజు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్నం లేదని లేదు. ఎనీ టైం 24 గంటలు ఉంటానే ఉంటుంది. రైతు ఉంటుంది, పగులు ఉంటుంది, ఎనీ టైం. పొద్దున టిఫను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఆడ పెడతారు. వచ్చిన వాళ్ళు మొత్తానికి ఆడ పెడతారు, పెట్టుకొని తింటుంటారు. రేత్రి 11 వచ్చినా భోజనం దొరికిద్ది ఆడ. అది ఎనీ టైం లేదంటాను. ఇలా ఎంతమంది వచ్చినా తినిపోతానే ఉంటారు. ఇప్పుడు డైలీ 300 మంది పైన వస్తారు. కరోనా టైంలో 2000 మంది తిన్నారు. భగవంతుడు అంతా నాయన రామచంద్ర నాయన చూసుకుంటున్నారు. రామచంద్ర నాయనని నంద్యాల నుంచి వస్తున్నాడు, ఆయన చూసుకుంటున్నాం అంతా. దాతలు ఉండేవాళ్ళు ఇస్తున్నారు, చేస్తున్నారు. ఇవాటికి ఆశ్రమం మొదలు పెట్టినాక ఇది లేదు అనుకోవడానికి లేదు. ఇది తక్కువైంది అనుకోవడానికి మార్కెట్ పోతే కూరగాయలు ఇస్తున్నారు, సరుకులు ఇస్తున్నారు. ఏదో ఎవరు గుద్దు పెట్టిన వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. రన్నింగ్ జరుగుతూనే ఉంది. ఇంకా ఎంతమంది వచ్చినా పెట్టేదిగా ఉన్నారు. లేదంటానికి లేదు. ఎనీ టైం 24 గంటలు జరుగుతూనే ఉంది. అది రోజు 300 మంది తింటున్నారు. ఇప్పుడు కరోనా అంటే 2000 మంది రోజుకి. లేదు నెల మొత్తం మామూలుగా టెంటులు ఆడ దొరకవని పర్దాలు చేసుకొచ్చేసినాం. ఒక 20 పర్దాలు టెంటులా వేసి వాళ్ళు మామూలు కిలో నిలబడ్డ పెట్టుకొని పోయి తిన్నారు. ఎవరు మామూలుగా ఎవరు ఎడంగా కూర్చొని దాదాపు 20 పర్దాలు వేసినాం. ఆ కరోనా టైంలో కూడా అసలు ఎవరికి ఆడ తిన్న వాళ్ళు కరోనా వచ్చింది లేదు. టౌన్లో మొత్తం భయపడ్డా కానీ ఆడ భయపడలా.
నాయనగారు చూసుకుంటూ ఎవరికి కరోనా రాదులు ఏం లేదని అన్నాడు. ఇక్కడ తిన్నోళ్ళు కరోనా రాదని చెప్పి నాయనగారు రామచంద్ర నాయన. ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాగలేదు అన్నోడు లేడు, బాగోలేనోడు వచ్చి తినిపోయినోడు బాగుంది. అంత ఇదిగా కాశీనాయన పుణ్యాన అంత బాగా జరుగుతుంది. ఇప్పటికి ఇబ్బంది లేదు. అంతా రామచంద్ర నాయన దయ, మాధవమ్మ కాంతారావు గారి దంపతుల మీద నడుస్తుంది. ఒకసారి వచ్చింది సార్, ఒకసారి స్టార్టింగ్ లో 2-3 నెలల తర్వాత ఏం లేదు రాముడు, రేపు ఎల్లుండికి ఉన్నాయి సరుకులు, తర్వాత లేవు, బియ్యం అయిపోవచ్చు నేనా అంటే నాయనగారికి ఫోన్ చేసిన. అప్పుడు రామచంద్ర నాయన ఫోన్ చేస్తే, నాయన బియ్యం లేవంటే ఆ కొండ మీద రామలింగేశ్వరుండు, ఆ రామలింగేశ్వరుని అడగండి అమ్మా, ఆయన చూసుకుంటున్నాడు అని ఆ కొండ కింద నరసింహస్వామి కొండ మీద రామలింగేశ్వరుడు మల్లికార్జుని అడగండి అన్న. మల్లికార్జుని అడగమంటాడు రాముడు. ఏంది రాముడు నాకేం అర్థం కాలేదంటే, ఒకసారి మక్కిన మల్లికార్జునరావు గారు వచ్చారు. వస్తే ఇట్లా సంగతి మామయ్య బియ్యం వయం కావాలి, తరుగు అవుతున్నాయి అంటే అరే నేను కూడా పంపిస్తారా అన్నాడు. నేను ఆమెకు గుర్తు చేసిన, అమ్మ ఒకసారి మక్కిన మల్లికార్జున గారు వచ్చి మనం పంపిస్తానన్నాడమ్మా, ఇంకా పంపిలేదు అని అన్నా. అంటే సరే కనుక్కో రాముడు అన్నాడు. అమ్మ చేస్తే సరేనండి, నేను మా బావ ఆయన కానీ ఏమంటుంటే పని చేస్తుంటాడు, ఆయన చెప్పినాడు సంగతి మామయ్య ఎప్పుడు ఏదో బియ్యం పంపిస్తానండు అని అన్నా. సరే రాముడు నేను చెబుతారా అన్నాడు. ఆయన కనుక్కొని ఆయన మామయ్య అన్నాడు, రేపు ఎల్లుండి పోవాలన్నాడు మా సారు, వస్తానన్నారు అన్నాడు. మరుసనాడు 10 టిక్కీలు బియ్యం వేసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి లేపుడికి లేదు అనేది లేదు. ఒక్కసారి వచ్చినది మక్కిన మల్లికార్జునరావు 10 టిక్కీలు తీసుకొచ్చినారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి 12 సంవత్సరాల నుంచి ఏ రోజు ఇవాళకి లేదు అనేది రాలా. మల్లికార్జునరావు సమకూరింది. ఆయన కూడా ఏటకాసిని పంపిస్తాను, సంవత్సరం బియ్యం పంపిస్తారు, రోడ్లు పంపిస్తుంటాడు. ఈ రోజు ఏదో పొలావు పంపించారంట, ఏదో దాతలు పంపిస్తానే ఉన్నారు. ఎంతో మందికి లేని వాళ్ళకి అన్నం దొరుకుతానే ఉంది, ఎనీ టైం దొరుకుతానే ఉంది, ఇబ్బంది లేకుండా. అండి, నా పేరు వెంకటరెడ్డి, ఇనుకొండ మండలం కోటప్రాగర గ్రామం మాది. ఇక్కడికి దగ్గర ఈ మఠానికి లోగడ 32-33 సంవత్సరాల నాడు ఈ కాశీనాయన మహానుభావుడు ప్రయాణంలో మార్గ మధ్యంలో ఇనుకొండ రావటం, ఆ ఇనుకొండ వచ్చిన సందర్భంగా మహానుభావులు ఈ కాంతారావు గారు, వారి ధర్మపత్ని మాధవమ్మ గారిని, వారి ఇరువురు కూడా ఆ స్వామిని కలవటం, ఆతిథ్యాన్ని ఇవ్వటం, ఆ స్వామి వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి కుశల ప్రశ్నలు వేసిన తర్వాత వీరు దంపతులు ఇరువురు కూడా ఆ స్వామిని అడగటం జరిగింది. స్వామి, మేము ప్రజలకి 10 మందికి ఏదైనా మేలు చేసేదానికి మాకు ఒక అవకాశాన్ని కల్పించమని ఆ దంపతులు ఇరువురు కూడా స్వామి వారిని కోరటం, ఆ స్వామివారు దాని కాలంలో ముందు భవిష్యత్తులో ఆ టైం వచ్చినప్పుడు మీకు తప్పనిసరిగా అవకాశం వస్తుందని చెప్పేసి స్వామివారు ఆశీర్వదించి వీరిని దీవించి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత కాశీనారాయణ స్వామి నల్లమల్ల అడవిలో పడమట పక్క అహోబిల క్షేత్రం పడమర పక్కన అడవికి తూర్పున జ్యోతి క్షేత్రం అని ఉన్నాయి. ఆ రెంటి మధ్య దూరం నడడివి కొండలు గుట్టలు 15-16 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఆ కాశీనారాయణ గారు అటు అహోబిలం నుంచి ఇటు జ్యోతి క్షేత్రం నుంచి మళ్ళీ అహోబిలానికి ఆ అడవిలో తిరుగుతూ ఆ మహానుభావుడు గరుడాద్రి ఉంది, ఆ గరుడాద్రి పర్వతం మీద ధ్యానం చేసుకోవటం, ఆ విధంగా కొంతకాలానికి ఆ స్వామికి దేవుడు ప్రత్యక్షం కావటం, మరి ఈ మహానుభావుడు కోరిక కేవలం అన్నదానం, ఆయన పేరు మీద ఎక్కడ పెట్టినా అభ్యాగతులకు అన్నదానం కోరుకోవటం జరిగిందని పెద్దలు చెప్పగా ఇంటనే మేము అన్నపూర్ణ తల్లి 28 సంవత్సరాల నాడు జీవ సమాధి అయిండు కాశీనారాయణ స్వామి. ఆ రోజు నుంచి ఎక్కడ పట్టినా ఆయన పేరుని రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమలో ఓంకార క్షేత్రం కానివ్వండి, మరి అనేక చోట్ల కొన్ని వందల క్షేత్రాలలో కాశీనారాయణ ఆశ్రమం అని చెప్పేసి స్థాపించటం, అక్కడ నిత్య అన్నదానం జరగటం. అన్నదానానికి కూడా మరి మహానుభావులు మరి ఎంతో ఖర్చు అవుతుంది, ఎవరెవరు సహాయం చేస్తున్నారో, రూపాయి ఇచ్చినా 1 కోటి రూపాయలు ఇచ్చినా దానికి
ఎటువంటి పరిస్థితులు ఇది లేదు. మామూలుగా మిగతా అన్ని గుళ్ళల్లో కూడా 1000 రూపాయలు ఇచ్చినా కానీ బండ మీద పేరేసుకుంటారు. కానీ కాశీనాయన ఆశ్రమాలలో ఎక్కడ కూడా నువ్వు ఎంత చేసినా కానీ గుప్తదానమే, ఎటువంటి దానికి పేరు ఉండదు. మనస్ఫూర్తిగా స్వామి సమర్పించుకోవటం, ఆశ్రమంలో సేవ చేయటం, తృప్తిగా భోంచేయటం, వెళ్ళిపోవటం, అంతవరకే. అదేవిధంగా మరి ఆ మహానుభావుడు కాశీనాయన మన కాంతారావు గారికి మాధవమ్మ గారికి ఇచ్చిన మాట ప్రకారం కనీసం 7-8 కోట్లు ఈ రోజు ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం 7-8 కోట్ల రూపాయల స్థలాన్ని ఆ స్వామివారి ఆశ్రమానికి వాళ్ళు ఉచితంగా ఇవ్వటం, వాళ్ళు స్థాపించి ఫస్ట్ లో జనానికి తెలియదు, వారి సొంత ఖర్చులతోటి ఇక్కడ అన్నదానం మొదలు పెట్టడం కొంత ఫస్ట్ లో చాలా జరిగింది. ఆ తర్వాత ఆ కాశీనాయన మహిమ కావచ్చు, లేకపోతే ఈ కాంతారావు గారు మాధవమ్మ గారు యొక్క చేసుకున్న పుణ్యం కానివ్వండి, ఈ క్షేత్రం పరిడవిల్లి ఈ రోజున నిరంతరం 3 పూటల ఉదయం 6ంటికి మొదలు పెట్టుకుంటే రాత్రి 10-11 వరకు కూడా ఎంత లేదన్నా 1500 మంది ఇక్కడ క్షుద్బాధ తీర్చుకుంటున్నారు. ఈ మరి ఇంత ఖర్చు కూడా మరి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆశ్రమ నిర్వాహకులకే తెలుసు. ఈ తర్వాత దీనికి మా గ్రామ పెద్ద కూచిపూడి సుబ్బారావు గారు, అదేవిధంగా పెదకంచెల గ్రామ నివాసి, పేదలైతే గాని పాల చేసుకొని జీవనం చేస్తుంటాడు రాముడు. వీరిరువురు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ చెప్పటం, మరి వాళ్ళకి తెలిసిన దగ్గర వాడు పోయి ఎక్కడ కాదా ఏదన్నా ఇదిగో ఇట్ల సంగతి ఆశ్రమ పలానా కార్యక్రమం జరుగుతుందంటే ఎంతో కొంత వాళ్ళు పోయినందుకు ఆ రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అనేక మంది అనేక విధాలుగా సహాయ సహకారాలు ఇవ్వటం, ఈ రోజున ఈ క్షేత్రం ఎంతో మంది ఆకలిని ఆ క్షుద్బాధను తీరుతూ ఇలా దినదిన ప్రవర్ధమానం వెలుగుతున్నది ఈ క్షేత్రం. మరి అదేవిధంగా ఆ జ్యోతినాయన సజీవ సమాధి అయిన రోజున ప్రతి సంవత్సరం ఆ రోజు శివరాత్రి మరి రాష్ట్ర స్థాయిలో పేరెన్నిక కన్నా ఇనుకొండ కొండ మీద రామలింగేశ్వర స్వామి తిరునాళ్ళ జరుగుద్ది తొలి ఏకాదశి అని. ఈ 3 రోజులు కూడా ఒక్కొక్క రోజున వచ్చేసి కనీసం 8 నుంచి 11-12 వేల మంది భక్తులు రావటం, ఈ కాశీనాయన ఆశ్రమంలో ఆ స్వామిని దర్శించుకోవటం, తృప్తిగా భోంచేయటం, విశ్రాంతి తీసుకొని, అదేవిధంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం ఈ రాముడు ఈ సుబ్బారావు వీరువురు కలిసి ప్రవణగాడ ఏర్పాటు చేశారు స్వామి ఈ సంవత్సరం. మరి అదేవిధంగా భజన కార్యక్రమం, మరి బ్రహ్మంగారి నాటకం, ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. వాటన్నిటి కూడా భక్తులు ఆ 3 రోజులు ప్రతి సంవత్సరం కాశీనాయన జీవ సమాధి పొందిన రోజు, అదేవిధంగా మహాశివరాత్రి రోజు మరియు తొలి ఏకాదశి రోజు, ఈ 3 రోజులు కూడా జనం అదే విధంగా వస్తారు. అంతమంది వచ్చినా కానీ ఏ ఒక్కరు కూడా సరిపోలేదు అనే మాట లేకుండా రాత్రి 1 గంట 2 వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరిగి ఆ కాశీనాయన అందరు కూడా ఆయన యొక్క దైవాలను అందించడం జరుగుతూ దినదినం ప్రవర్తమానమై వెలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆలోచన చేసి భవిష్యత్తులో మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికి కూడా కాశీనాయన ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, మరి దేన స్థితిలో ఉన్నటువంటి అభ్యాగతులందరికీ కూడా ఇక్కడ ఆహారం నిరంతరం కూడా జరుగుతుంది. కాబట్టి దాని కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా.